మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. మరో 3 ఏళ్లలో 3 దఫాలుగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో 69% కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన సర్పంచులను గెలిచారని తెలిపారు. డిపార్ట్మెంట్ ఎవరు ఏం వర్క్ ఇది స్టార్ట్ అయిందా? ఈ 2-3 రోజుల్లో స్టార్ట్ కావాలి. ఎవరు కాంట్రాక్టర్ ఎవరు? పని స్టార్ట్ కావాలా? మళ్ళీ ఓపెనింగ్ నేను రావాలి. ఎలక్షన్ కూడా వచ్చే లోపల వర్క్ పని చేయాలి. గుర్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. స్టార్ట్ కావాలా? కంప్లీట్ మీ బామ్మారి దగ్గర ఉన్నావా? మీ బావ దగ్గర ఉన్నావా? ఏం చదువుతున్నారా బిడ్డ? बहुत बहुत शुक्रिया. రావాలి సర్పంచులు. అమ్మ కొద్ది వెనక్కి రానమ్మా. అమ్మ కొద్ది వెనక్కి రానమ్మా. నెక్స్ట్ చంద్రతండ రెడీగా ఉండండి అమ్మా. టేగులపల్లి మండలం కిస్తారం పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి రెడీగా ఉండాలి. ఆ తర్వాత బేతంపూడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ముఖ్యంగా లేడీ అయితే వాళ్ళ జంట కానీ, జంట అయితే వాళ్ళ భార్య కానీ, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎంతమంది వస్తే అంతమంది పైకి రండి అన్న మనవి చేస్తున్నాము. Right.
నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు, వాళ్లకు పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు సన్మానం చేయాలని చెప్పేసి మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే రకంగా రాబోయే కొద్ది రోజుల్లో వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ సీనన్నగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కనకన్న చెప్పినట్లు ప్రజా ప్రభుత్వం మీ దీవెలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో, పల్లెలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. వాటి ఫలితమే గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68-69% సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజల పట్టం కట్టారు. ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా ₹2 అదే సన్న బియ్యమే కానీ, 200 యూనిట్లు ఉచిత కరెంటే కానీ, ఇందిరమ్మ ఇళ్లే కానీ, రేషన్ కార్డులే కానీ, పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యమే కానీ, ప్రతి ఆడబిడ్డకి సారే చీరలో భాగంగా ఇందిరమ్మ చీర కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియదే కాదు. అదే విధంగా ఇందాక కనకన్న చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇల్లెంద నియోజకవర్గంలోని ఈ ఇల్లెంద మున్సిపాలిటీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అనేక పర్యాయాలు నేను వచ్చి అనేక రోడ్లకి, డ్రైన్లకి, వివిధ సెక్టార్లో ఉన్న వర్కులకు శంకుస్థాపన చేసి పనులు విడివిడిగా చేసుకుంటున్నాం. హాస్పిటల్ కూడా కట్టించుకుంటున్నాం. 100 బెడ్ల హాస్పిటల్. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లెందు పట్టణాన్ని అద్దమలా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ మీ ఆశీర్వాదం ఇందిరమ్మ ప్రభుత్వంతో మళ్ళీ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి అభివృద్ధి మీ గుమ్మానికి రావాలన్నా, అభివృద్ధి ప్రతి గ్రామానికి రావాలన్నా, పేదవాడికి అండగా ప్రభుత్వం ఉండాలి అన్నా అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం. కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలప్పుడు తప్పకుండా వస్తాను. ప్రతి వార్డుకి తిరుగుతాను. ఏ వార్డుకైతే వస్తానో ఇక్కడ 76 జీవోకి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాను. అంతేకాదు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ మీ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి పేదవాడికి ఇంకా 3 విడతలు ఇస్తాం. అది పట్టణ ప్రాంతంలో ఇస్తాం, పల్లెలలో కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో మీ దీవెనల కోసం మళ్ళీ వస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం. కాబట్టి మీ దీవెనలో మీ ఆశీస్సులు గ్రామ పంచాయతీలో ఎలా ఉన్నాయో మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నిలబడి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్ ఇంకో బయ్యారం పోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మన కనకన్న గారు చెప్పినట్టు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాల్లో విజయం సాధించాలి.
తప్పకుండా 5 మండలాల్లో తప్పకుండా బయ్యారం నీళ్లు వస్తుంది మీకు, సాగునీరు తాగునీరు. అదేవిధంగా మహిళలకు, డ్వాక్రా మహిళలకు అందరికి కూడా డబ్బు రుణమాఫీ బ్యాంకులోకి ఇస్తున్నాం. వితౌట్ ఇంట్రెస్ట్ తోని వడ్డీ లేని రుణం ఇస్తున్నాం. ఇవాళ కూడా చీరల పంపిణీ జరిగింది. అదేవిధంగా ఇవాళ సర్పంచులకు కూడా పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గాన్ని లేకుండా ఒక మన నియోజకవర్గాలకి, మన పార్లమెంట్కి ఈ చీరలు అందించిన సీనన్న గారికి, కనకన్న గారికి